బిడ్డ పాప, మీ తల్లి తండ్రి, నువ్వు అందరూ సల్లంగా బతకండి స్వామి. మా ఆయుష్ కూడా పోసుకొని నీ బిడ్డ పాప అందరూ సల్లంగా ఇట్లా 100 ఏళ్ళు అట్లే సల్లంగా బతకండి. టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు అంటున్నావన్నా. నువ్వు ఇంటికి పోయి ఇన్ని రోజులైంది. నువ్వు పోయిన మరుసటి రోజే వీడియో పెట్టాలంటే పెట్టేయగలను. మనకెందుకులే, ఏదో వదిలేసినాం అయిపోయింది అక్కడికి అనుకొని ఇన్ని రోజులు గమ్మునున్నా. బట్ నీ వీడియో ప్రతిరోజు చూస్తుంటే నేను తప్పు చేసినా అనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను తప్పు చేసినా అనిపిస్తుంది. నిన్ను పిలుచుకొని వచ్చి నేను తప్పు చేసినా అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా నీ దగ్గరికి? నిన్ను పిలుచుకొని వచ్చేకి టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా? నేను చెప్పినానా అన్నా నేను టీడీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను వైసీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను జనసేన వాడిని నేను పిలుచుకొని వచ్చినా అని చెప్పినానా? లేదు కదా. మానవత్వంతో వచ్చిన, మానవత్వంతో ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే వినలేక మనసు కుదుటపడి నేను వచ్చి పిలుచుకొని వచ్చినా నిన్ను. నా పేరు చెప్పని నిన్ను ఎక్కడా అడగలేదే. నువ్వు అడుక్కున్నావు అన్నా నీ పేరు చెప్పు, నీ ఫోటోలు పెట్టు అని. అన్నావా లేదా? అది కూడా రికార్డింగ్ ఉంది, అన్నీ పెడతా రికార్డింగ్, ఇబ్బందే లేదు. ఎందుకంటే నువ్వు కోవిడ్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నావంటే సినిమాలో డైలాగులన్నీ తెచ్చి ఇక్కడ అతికిస్తున్నావు. అఫ్ కోర్స్ నీకు ఇంటర్వ్యూకి డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు, ఆ డబ్బుల కోసం నువ్వు కక్కుర్తిపడి చెప్తా ఉండిండొచ్చు, వాళ్ళకు టీఆర్పీ రావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు. బట్ తెలియనప్పుడు తెలియదని ఉండాలా, తెలిస్తే తెలుసు అని చెప్పాలా. ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్పేయకూడదన్నా. నమస్తేనా, బాగున్నావన్నా? అన్నా బాగున్నా. అక్కడ సెల్లు లేదన్నా, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు సెల్ తీసుకుని వేస్తున్నారు, అందుకు సెల్లు లేదు. నిన్న ఒక 10 నిమిషాలు ఇచ్చారు, ఛార్జింగ్ లేదు దీంట్లో, అట్లనేసి ఫోన్ చేయలేదన్నా. ఇప్పుడు ఇచ్చారు ఫోన్ ఎయిర్పోర్ట్ లో, ఇప్పుడు దిగాను నేను ఎయిర్పోర్ట్ లోకి వచ్చాను. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉండవా? అవునన్నా. ఓకే అన్న, జాగ్రత్త. సరే అన్న, మీరు బాగున్నారన్నా? నేను బాగుండాలి అన్న. ఎవరికి పడితే వాళ్ళకి ఫోటోలు ఇచ్చేయద్దన్నా. బయట ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను ఎవరికి ఇచ్చిన అన్న, ఆయన ఆఫీస్ లోనే అన్న, వాళ్ళ ఆఫీస్ లోనే తీసుకున్నారన్న. అది ఇండియన్ ఏజెన్సీ ఆఫీస్ ఉండలేదా, అక్కడే తీసుకున్నారన్న. వాళ్ళే పెడతారన్న, అది తెలియదన్న. బయట ఎట్ట జరుగుతుందంటే వాళ్ళు వచ్చి చేసినట్టు జరుగుతుంది. సరేలే ఎట్టయితే గానీ నువ్వు సక్రంగా ఇంటికి నేను రేపు న్యూస్ లో చెప్తానులే అన్న. మీ పేరు నాకు చెప్పండి అన్నా. నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. అట్లా కాదన్నా, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి వాళ్ళు సాయం చేసిన వాళ్ళకి మర్చిపోకూడదు. దేవుడు నన్ను మంచి చేయడు, మళ్ళా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కువైట్ లో ఎయిర్పోర్ట్ లో కనీసం అంటే ఒక 10 మంది వచ్చి అడిగారు, ఎలాగొచ్చావన్నా అక్కడి నుంచి అని. మనలాగే అన్న కోడూరు రాజంపేట సైడ్ అంటే వాళ్ళది. అన్న వచ్చి దేవుడిలాగా వచ్చి నన్ను తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను. ఎందుకు నువ్వు మర్చిపోయినావేమో, కానీ నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి సహాయాలు చేసినప్పుడు మర్చిపోకూడదన్నా. సెకండ్ పాయింట్, అతన్ని ఎవరు తీసుకొచ్చారు, లోకేష్ గారి హస్తం ఉందా లేదా, అతను ఎలా బయటపడినాడు? సో నారా లోకేష్ గారు పొద్దున్నే ట్వీట్ చేసినట్టున్నారు. ట్వీట్ చూసిన తర్వాత టిక్ టాక్ లో ఒక వీడియో అనేది రిలీజ్ చేసిన. ఏమని, ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని ట్యాగ్ చేస్తూ టిక్ టాక్ లో నేను పోస్ట్ చేసిన. ఆ పోస్ట్ చూసిన వేరే అతను ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్నీ, ఈ శివ అనే అతని డీటెయిల్స్ అన్నీ తీసుకొని పెట్టుకొని ఉన్నాడు. నేను అతన్ని కూడా ట్యాగ్ చేసిన. ఇది శివ అదృష్టం. సో నేను అతన్ని ట్యాగ్ చేయడం వల్ల అతను నా వీడియో చూసి నాకు ఫోన్ చేశాడు. తమ్ముడు, ఇట్లా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, నువ్వు వీడియో పెట్టినావు కదా, వెళ్తానని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తావా అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ రాజకీయాలు ఏం లేవన్నా, ప్యూర్ కంటెంట్గా జరిగింది, రాజకీయాలు ఏం లేవు. అతను వీడియో పెట్టాడు శివ అనే అతను. ఆ వీడియో నారా లోకేష్ గారు ట్వీట్ చేసినారు. ట్వీట్ చేసిన తర్వాత ఇది నిజమే అని చెప్పి నాకు బాధేసి నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. అది చూసిన వేరే అతను టీడీపీనో వైఎస్ఆరో మనకు తెలీదు, మనకు రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ. అతని పేరు షేక్ బాషా. అతను నాకు నెంబర్ ఉంది తమ్ముడు, నువ్వు వెళ్తావా లొకేషన్ వేయించుకొని అని చెప్పి మెసేజ్ పెట్టాడన్న. ఫోన్ చేశాడు. ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత, అన్న నువ్వు ఫస్ట్ నెంబర్ పంపి అన్న,
దాని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నెంబర్ పెట్టించుకున్నా. సో నేను ఫోన్ చేసి లొకేషన్ పెట్టన్నా అని చెప్పిన. లొకేషన్ పెట్టన్నా అంటే అతను లొకేషన్ పెట్టినాడు. సో అది అయిపోయిన తర్వాత లొకేషన్ పెట్టినాడు, చూసిన ఓకే అన్న 45 నిమిషాల్లో నేను వస్తాను నీ దగ్గరికి, 45 నుంచి 50 నిమిషాల్లో నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, నీ బ్యాగులు గీగులు అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉండు అని చెప్పన్నా. 110 కిలోమీటర్లు, అక్షరాల 110 కిలోమీటర్లు బండి వేసుకొని పోయినా. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏ సైడ్ చెప్తున్నాడో ఏమో అతనికే అర్థం కావట్లేదు. ఓకే, లొకేషన్ నుంచి కొంచెం బ్యాక్ వస్తే సిగ్నల్స్ చూపిస్తుంది, అంటే అతను ఎక్కడున్నాడో రెడ్ సింబల్ చూపిస్తుంది కదా. సో ఆ సింబల్ని పట్టుకొని 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు నేను లోపలికి వెళ్ళానన్న. రోడ్డు బాగాలేదు, ఇసుకే. నేను అంత లైఫ్ రిస్క్ చేసి వెళ్తే బండి ఎక్కడ ఇరుక్కోలేదు, దేవుడి దయ బండి ఎక్కడ ఇరుక్కోలేదు. వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ ఏమో తెచ్చాడు, పెద్ద బ్యాగు. సో సర్ అని వచ్చేసినాడు బయటికి. వచ్చిన తర్వాత బండిలో ఎక్కించుకున్న తర్వాత ఈ తతంగం జరిగింది. ఇక్కడ 3 వీడియోలు చూపిస్తాను, 3 వీడియోలు జరిగినాయి. ఓకే నాన్న, ఇది అతను మాట్లాడిన మాటలే, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమీ లేదన్న, అతను మాట్లాడిన మాటలే మీరు వినండి. ఓకేనా? నమస్తే అన్న. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మనిషిని బాధల్లో నుంచి బయటపడేస్తున్నాము అనే దాంట్లో నాది ఒక చిన్న పాత్ర ఉంది అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున్న నన్ను కూడా ఎవరైనా పట్టుకోవచ్చు, చెప్పలేము. బట్ ఆ చిన్న సంతోషం ఒకటి ఉంటుందన్న. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే చిన్న సంతోషం ఒకటి ఉంటుంది, అది నాకు ఈరోజు కలుగుతుంది. సో వెళ్తున్నాను ఆ మనిషి దగ్గరికి. ఆ మనిషి లొకేషన్ వేసినాడు. సో వెళ్తున్నాను, వెళ్ళి దేవుడి దయ వల్ల పిలుచుకొని వచ్చిన తర్వాత అతను ఇంటికి పోయిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. సో రోడ్ అయితే చూడండి, అతనిది లొకేషన్ చెప్పననుకో, రోడ్డు చూడండి. సో ఇది రోడ్ అన్న, మొత్తం రోడ్ ఇది. అంటే లొకేషన్ చెప్పలేను, ఎందుకంటే ఎవరన్నా లీక్ చేసేసినారంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది. సో ఇది రోడ్ అంతా. యాక్చువల్గా ఇక్కడికి మా మతాంకి మా హోటల్కి ఆర్డర్స్ వస్తాయి. నేను ఇక్కడికి ఒక 3-4 నెలల ముందర డైలీ వస్తా ఉన్నా, నాకు అప్పుడు కనపడలేదు ఆ మంచి. సో చూద్దాం, ఈరోజు పోతున్నాం కాబట్టి మొత్తం చూసేసి వద్దాం. అన్నము లేదు, అన్నం లేని దానికి అడిగినా, ఇట్లా అన్నం లేదు కొంచెం తొందరగా రాక్క అంటే నేనేమన్నా అన్నం చేసి పెట్టాలా నీకే అనింది ఆయన. అనిందా సరే అని కపిల ఇంటికాడ తోడుకొచ్చి వదిలేయింది. మళ్ళీ మొన్న ఫోన్ చేసిందంట, మా ఆయన ఏజెంట్ ఫోన్ చేసినాడంట. పిల్లోడు ఉండనంటున్నాడు, డబ్బు కట్టేస్తామన్నారు వాళ్ళ భారీగానా, ఏదో బాధపడి డబ్బు కట్టేస్తాము, మా మనిషిని పిలిపించి ఆయన మాట్లాడుతున్నాడు. మా ఊరు సర్పంచ్ కూడా మాట్లాడినాడు. ఆయన మాట్లాడినాడు, మా ఊర్లో పెద్దరెడ్డి కేశవరెడ్డి అని ఆయన మాట్లాడినాడు. ఇట్లా మనిషిని పిలిపించేయి డబ్బు కట్టేస్తాం అది ఇదంటే సరేలే అన్నారు. ఆయన ఫోన్ చేసినాడంట. ఆయన ఫోన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news